నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ కుకింగ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈ రోజు అయితే నా చిన్న బాబు బర్త్డే అండి, 4th బర్త్డే. సో ఆడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. మనమైతే ఇంకా ఏం చేయకూడదు అనుకున్నాను. ఈసారి కోహ్లీ కేక్ కటింగ్ చేయించుకొని వదిలేద్దాం అనుకున్నాను. సో మా వైఫ్ అయితే ఇంక లేదు, పెద్దోడికి కూడా చేసాం, చిన్నోడికి కూడా చేద్దామని. వాడి క్లాస్ లో అయితే 40 మెంబర్స్ ఉన్నారని చెప్పారు వాళ్ళ టీచర్. సో ఆ 40 మెంబర్స్ కి మనం అయితే ఒక స్నాక్ బాక్స్, దాంట్లో ఒక కేక్, అలాగే లాలీపాప్, చాక్లెట్ అయితే పెట్టిద్దాం అనుకున్నాను. అయితే అదైతే వెళ్ళి తెచ్చాను ఇప్పుడే. సో మీతో షేర్ చేద్దామని వీడియో అయితే తీస్తున్నాను. సో టీచర్స్ కూడా మనం అయితే ఒక స్వీట్ షాప్ నుంచి స్నాక్స్ బాక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అది కూడా తీసుకొని వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను. ఇవేనండి నేను తీసుకొచ్చిన బాక్సెస్. సో ఈ బాక్స్ వచ్చి నాకు ఇది 12 రూపీస్ పడింది. ఇది మన మార్కెట్ నుంచి తెచ్చాను మొత్తం బాక్సెస్. ఇదిగోండి, ఈ బాక్సెస్ అయితే నాకు ఒక బాక్స్ వచ్చి 12 రూపీస్ పడింది. ఇవన్నీ వచ్చి ఒక 60 బాక్సెస్ అండి తీసుకున్నాను. సో ఆ తర్వాత స్ట్రాబెరీ బ్రౌనీ ఈ కేక్ అయితే వేస్తున్నానండి. దీంట్లో ఈ స్ట్రాబెరీ బ్రౌనీ, నెక్స్ట్ ఇది జాలీ రాంచర్ లాలీపాప్ అండి. ఇది ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. సో మన బాక్స్ వచ్చి మొత్తం ఆ బాక్స్లో అయితే ఇలా ప్యాక్ చేస్తున్నాము. సో నా వైఫ్ అయితే ప్యాక్ చేస్తుంది చూడండి ఇట్లా. ఈ టీచర్స్కి పంచడానికి అండి. చందు స్వీట్స్ నుంచి ఈ ప్యాక్ లోపల ఏముంటుందంటే చూడండి, ఒక ఫ్రూటీ, ఒక సమోసా, ఒక స్వీట్ అండి. ఇదైతే టీచర్స్కి పంచడానికి విత్ టిష్యూ పేపర్ కూడా ఇచ్చారండి వాళ్ళు. ఈ బాక్స్ వచ్చి నాకు 55 రూపీస్ పడింది. ఈ 55 రూపీస్ ఈ బాక్స్ పడింది. ఇలాంటివి నేను 40 బాక్సెస్ తీసుకున్నానండి ఓన్లీ స్టాఫ్కి. ఆ స్టాఫ్కి మొత్తం, ఆ టీచర్ స్టాఫ్ మొత్తం కలిపి 40 బాక్సెస్ అయితే నేను తీసుకున్నాను. ఇవి 60 బాక్సెస్ ఏమో పిల్లలకి, స్కూల్ పిల్లలకి పంచడానికి మేమైతే బ్యాగ్లో పెట్టిస్తాము దీంట్లో. ఇదైతే ఓకే. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి అయితే బాబు అయితే స్కూల్లోనే ఉన్నాడు. ఇంకా మేమైతే అయాన్ స్కూల్కి అయితే వచ్చేసామండి. బాక్సెస్ అవన్నీ పట్టుకుని వచ్చేసాము. ఈడైతే టెన్షన్లో ఉన్నాడు, అంటే పంచిన తర్వాత స్కూల్ ఇంటికి తీసుకెళ్ళిపోతారు లేవో అని. ఇది అయాన్ క్లాస్ రూమ్ అండి. ఇది మొత్తం ఇవి అందరూ 40 మెంబర్స్ ఎంతో పిల్లలు ఉన్నారన్నారు. సో కొంతమంది ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళిపోయారంట. సో వాళ్ళకైతే టీచర్కి అయితే ఇచ్చేసాము, బాక్సెస్ అన్నీ ఇచ్చేసాము మేము, పనిచేయండి అని. వాళ్ళకి కూడా మిస్ అయిన వాళ్ళకి. ఇది హర్ష్ క్లాస్ రూమ్ అండి, అంటే నా పెద్ద బాబు క్లాస్ రూమ్. అంటే ఆ బాక్సెస్ కూడా టీచర్స్ పంచుతున్నాం కదా మనం. ఇంకా ఆయాస్కి కూడా పంచామండి. వీళ్ళని చూసుకుని ఆయాస్ కూడా చెప్తున్నారు ఇది చాలా అల్లరి చేస్తాడండి, భోజనం అయితే చేయడని. స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయిందండి. ఇంకా మేమైతే లంచ్ చేయడానికి ముంబై రెస్టారెంట్కి అయితే వస్తాము. ముంబై రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుందండి, ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను. నాకైతే ఈవినింగ్ ఈవెంట్ ఉంది, అందుకే నేను మధ్యాహ్నం మేమైతే మధ్యాహ్నం వచ్చేసాము ముంబై రెస్టారెంట్కి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి, అండ్ రీజనబుల్ రేట్స్ కూడా అని. మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసిందండి. చికెన్ 555 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఎందుకంటే 5 మెంబర్స్ వచ్చా. నేను మా అన్నయ్య, మా పిల్లలు, మా వైఫ్ వచ్చాము. అన్నీ కూడా వచ్చాడు డిస్ట్రిబ్యూషన్కి స్కూల్లో. సో మేమైతే అందరూ వచ్చేసాము. చికెన్ 555 అయితే చాలా బాగుంటుందండి. ఇది బోన్లెస్ బిర్యానీ. ఇది నేను వేసుకున్నదేమో ముంబై స్పెషల్ బిర్యానీ అండి. ముంబై స్పెషల్ బిర్యానీలో మనకి వేసండి అన్న, ఇది నాకొద్దు పక్కనే. ముంబై స్పెషల్ అయితే ప్రాన్స్, మటన్, చికెన్ వస్తుంది. ఇంకా నేనైతే ఈవెంట్కి అయితే వెళ్ళిపోతున్నానండి. ఆ కేక్ కటింగ్ అయితే మిస్ అయిపోతున్నాను నేను. ఇంకా నా వైఫ్ అయితే వీడియో తీసి పెడతానండి. నేను మళ్ళీ దీన్ని వీడియోలో ఎడిటింగ్ చేస్తాను, మొత్తం అంటే కలుపుతాను. ఈవినింగ్ ఇంట్లో కేక్ కటింగ్ అయితే జరిగిందండి. నేనైతే ఈవెంట్కి వెళ్ళిపోయాను. కొంచెం నాకు అర్జెంట్ ఈవెంట్ అయితే వచ్చేసింది.
ఓకే ఈ రోజు ఈవెంట్ మొత్తం నాదేనండి. ఈ ఈవెంట్ మొత్తం నేనే చేశాను. ఇది బిఎస్ఎన్ఎల్ కాలేజ్, లా కాలేజ్ అండి, సబ్బవరంలో ఉంది. మొత్తం ఈవెంట్ మొత్తం నాదే. ఇంకా నేనైతే వచ్చేసాను. ఇంట్లో అయితే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. సో ఈరోజు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. కానీ కొంచెం ఏంటంటే కొంచెం బాధ ఏంటంటే అయాన్ కేక్ కటింగ్ అయితే మిస్ అయిపోయాను. కానీ ఇంట్లో వాళ్ళు అయితే చేయించారు. నేనైతే చాలా టైర్డ్ అయిపోయానండి. నైట్ 2:30 అంతా అవుతుంది. ఇప్పుడు వచ్చాను ఇంటికి. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకోవడానికి వెళ్తాను. సో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేస్తే కానీ నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ మీకు నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి.